బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. అందరూ భయపడినట్టుగానే సౌత్ ఆఫ్రికా గెలిచేశారు. మరొకసారి వైట్ వాష్ అయిపోయాం 2-0. ఒక విధంగా మంచిదే, 3 మ్యాచ్ సిరీస్ అయ్యి ఉంటే 3-0 ఓడిపోతామేమో. చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి గంభీర్ మీద, సెలెక్షన్ మీద. నా దృష్టిలో అయితే అసలు సెలెక్షన్ ప్యానెల్ తప్పు. నేను ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే చెప్పాను, టెస్ట్ సిరీస్ గిల్ క్యాప్టెన్సీ అనౌన్స్ చేసే ముందే రహానేకి క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించి గ్రూమ్ చేస్తే శుభ్మన్ గిల్ ని బాగున్ను, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, మిడిల్ ఆర్డర్ లో ఒక స్టెబిలిటీ ఉంటుంది, గైడెన్స్ చేసే వాళ్ళు ఉంటారు అని. ఇప్పుడు ఎవరు సీనియర్ ప్లేయర్ లేకుండా పోయారు, దానివల్ల ఆ బ్యాటింగ్ ఎవరు కోహెసివ్ గా పట్టుకోలేకపోతున్నారు. ఇంకో అలార్మింగ్ విషయం ఏంటంటే స్పిన్నర్స్ కూడా అసలు వాళ్ళు వేసినట్టు మనం వేయలేకపోతున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఐపీఎల్ ఎక్కువ ఆడేయడం వల్ల, అంటే T20 క్రికెట్, వైట్ బాల్ క్రికెట్ ఆడే వల్ల ఆ స్పిన్, ఆ లూప్, డిప్ రావట్లేదు అనుకుంటా. ఇంకా క్వాలిటీ బౌలింగ్ కూడా ఎక్కువసేపు ఆడలేకపోతున్నారు, టెంపర్మెంట్ తక్కువ అయిపోవడం వల్ల, ఎక్కువ T20s ఆడడం వల్ల. మరి ఇప్పుడు అలా కమర్షియల్ అయిపోయింది కాబట్టి ఇండియాలో గేమ్ మనీ ఎక్కడ ఉంటే అక్కడే ఆడుతుంది అనే టైప్ లో T20 వైపే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. పుజారా కూడా రిటైర్మెంట్ అయిపోయే ముందు అదే అన్నారు, యంగ్స్టర్స్ కి ఇప్పుడు నేను అసలు టెస్ట్ క్రికెట్ ఎక్కువ టెంపర్మెంట్ అవన్నీ స్కిల్స్ నేర్చుకోమని చెప్పను, T20 ఆడుకోమంటా అని. అలాంటి టెస్ట్ క్రికెటరే అలా చెప్పారంటే గేమ్ ఎలా మారిపోయిందో చూడొచ్చు. ఒకటైతే ఈ టెస్ట్ సిరీస్ లో నాకు నచ్చింది ఏంటంటే టెంబా బవుమా, సేనురన్ ముత్తుస్వామి అలాంటి ఈ అపార్థిడ్ ఏరాలో చాలా మంది సఫర్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాని రిప్రజెంట్ చేసి వాళ్ళని గెలిపిస్తున్నారు. అదైతే నచ్చింది నాకు. ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా అంటే అది ఒకందుకు హ్యాపీగానే ఉంది నాకు. కానీ ఇండియా మీద గెలవడం కొంచెం బాధగా ఉంది, కానీ తప్పదు, మరి ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. ఇది ట్రాన్సిషన్ టీమ్ అంటున్నారు కానీ ఫోర్స్డ్ ట్రాన్సిషన్ అని నా అభిప్రాయం. చాలా మంది కూడా అదే అంటున్నారు. ఇంకా ఛాన్స్ ఉంది, రహానే రిటైర్ అవ్వలేదు. నాకు అయితే కరెక్ట్ డెసిషన్ అయితే రహానేని టెస్ట్ లో క్యాప్టెన్సీ ఇప్పించి వైట్ బాల్ ఎవరున్నా పర్వాలేదు, ట్రాన్సిషన్ స్మూత్ గా అవుతుంది. మళ్ళీ టెస్ట్ చాలా దూరంలో ఉన్నాయి, శ్రీలంకతో ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ లో. సో అప్పటి వరకు మళ్ళీ ఈ లోపు అందరూ మర్చిపోతారు. కానీ చూద్దాం ఏమవుతుందో. అశ్విన్ కూడా ఫస్ట్ సిరీస్ ఆడినప్పుడు, సెకండ్ సిరీస్ ఆడినప్పుడు ఇలాగే ఓడిపోయాం. అశ్విన్ చాలా రన్స్ లీక్ చేసేయడం అన్ని చేశాడు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్ లో 4-0 ఓడిపోయి అవన్నీ అయ్యాయి. ఇండియాలో కూడా ఓడిపోవడం అన్ని జరిగాయి. సో ఇది స్పిన్నర్స్ కూడా కొత్తగా లెర్నింగ్ కర్వ్ లాగే తీసుకోవాలి. మరి ఓడిపోతేనే నేర్చుకుంటారు, కానీ ఎంత దారుణంగా ఓడిపోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది అందరికి. హోప్ఫుల్లీ టీమ్ కంబ్యాక్ ఇస్తుందని ఆశిద్దాం. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.